అడిక వాళ్ళకి పుట్టుకుంటది, ఇక శరీరాన్ని పుచ్చుకోరు వాళ్ళు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు. అలా జ్ఞానమును పొంది భక్తితో బతకలేని వాళ్ళు ఉంటారు. అలా బతకడం అంటే మాటలు కాదు, దాన్ని ఎంత భక్తితో జీవించేవారో తెలుసా? నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో అంటూ అభిషేకం చేస్తే లింగాల దగ్గరికి వెళ్ళి ఓ చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తారు. ఇన్ని అన్నాడు కదా, నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షము నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతుంటాయి ఆ కాయ కోసం. అప్పుడు దేని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడిగా నమో వృక్షేభ్యో అని. బయటకు వచ్చి కర్ర పెట్టి తాడమా? శివుడికి కాదు, శివుడిని కాదు నువ్వు కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతుంటే గుండెని బాధేసుకున్నారు ఆయన. అవ్వ 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా, తప్పు కదూ, కొట్టకండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. అలా అంత అనుభవంతో అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు, ఉపాధి భేదమును విస్మరిస్తారు. ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. పాము అలా ఆడుతోంది పత్తిరి మీద, ఆయన కింద కూర్చుని ఉన్నారు. సూర్య నాగమ్మ గారని ఆవిడ రాస్తుండేవారు ఎప్పుడు. ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చుని పైకి చూశారు. భగవన్ పాము అన్నారు. అవును, ఇవాళేమి వారం రోజులుగా ఆయన వస్తున్నారు. వారు అలా తిరుగుతారు, తిరిగి వారు చెట్టు మీదకి వెళ్ళిపోతారు, వారు ఎవరిని ఏం చేయరు అన్నారు. ఆయన ఎవరిని, కుక్కని కూడా, అది కుక్క అనేవారు కాదు, వారు వస్తున్నారు అనేవారు. ఆయన అందరినీ అంత గౌరవించారు. కానీ ఈశ్వరుడు ఆయన దృష్టిలో, కుక్క రూపంలో ఈశ్వరుడు. అందుకని ఆయన ఎవరిని ఏమనేవారు కాదు. వారు వస్తున్నారు వారం రోజుల నుంచి, అలాగే తిరుగుతారు. వాళ్ళు తిరిగి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఆవిడన్నారు, మీకంటే అలాగే కనిపిస్తుంది, మేము హడిలిపోతాం, కాబట్టి మీరు వారికి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము వంక చూసి, వీరు మిమ్మల్ని చూస్తే భయపడతారట, మరి ఎందుకు మీరు వారిని భయపడతారు? మీరు ఎక్కడైనా తిరగకూడదు అన్నారు. వెళ్ళిపోయింది ఆ పాము, రాలేదు. ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు భాష సంబంధం ఉండదు. కాబట్టి జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అది మనం అనుకరిద్దామంటే వచ్చేది కాదు, ఆంతరమనందు భక్తి పండితే వచ్చేది.